హాయ్ హలో అందరికీ నేను మీ జాను వెల్కమ్ టు విషయం టీవీ. మనం చాలా రోజులుగా బిగ్ బాస్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకొక రోజులో ముగుస్తుంది. ఇప్పుడు మనం #వైజాగ్ సిరిపురం జంక్షన్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ కొంతమంది పబ్లిక్ ఉన్నారు. వాళ్ళని అడిగి ఎవరి ఒపీనియన్స్ ఏంటి, ఎవరు గెలుస్తున్నారు అనేది తెలుసుకుందామా? తెలుసుకుందామంటే రండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు రతిక. రతిక గారు, మీరు డైలీ బిగ్ బాస్ చూస్తారా? చూస్తామండి. మీకు బిగ్ బాస్లో ఇప్పుడు ఉన్న టాప్ 5లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. అయితే నిఖిల్కి పోటీగా గౌతమ్ వస్తాడని అనుకుంటున్నారు, అది నిజమేనా? అది నిజమే కదా, ఇద్దరు ఈక్వల్గా ఆడుతున్నారు. కానీ నాకు ఇష్టమైంది నిఖిల్, కొంచెం ఇంకా బాగా ఆడుతున్నారు. ఓకే, మరి ఇప్పుడు నిఖిల్ గెలుస్తాను అంటున్నారు కదా, మరి ఇప్పటికి ప్రైజ్ అమౌంట్ ఎంత ఉంది అనుకుంటున్నారు? ఎంత వస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు 50 దాటింది కాబట్టి మ్యాక్సిమం 55 రావచ్చు అనుకుంటున్నాను. అంటే లాస్ట్ సీజన్స్కి 50 అంటున్నారు, మరి ఇప్పుడు లాస్ట్ సీజన్స్ కన్నా డబల్ అని అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్? అది వాళ్ళు గెలుచుకున్నారు కదా, లాస్ట్ అన్ని సీజన్లు వేరు, ఈ సీజన్ వేరు. అంటే 8 బిగ్ బాస్ 8 ఇన్ఫినిటీ, అలాగే ఇన్ఫినిటీ రౌండ్స్ కూడా పెట్టారు. చూస్తున్నాము కదా, వాళ్ళు కూడా టాస్క్లు చాలా, అది కూడా కొత్త కాన్సెప్ట్తో పెట్టారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీతోని, అంటే ఆల్రెడీ సీజన్ చూసిన వాళ్ళు, చూడలేని వాళ్ళు ఇద్దరు కలిసి ఆడారంటే మనకి టఫ్గానే ఉంటుంది కదా. సో వాళ్ళు ఆ మనీకి అర్హతలే. ఓకే, మరి ఇప్పుడు మీరు అమౌంట్ గురించి చెప్పారు. అమౌంట్తో పాటు ప్లస్ ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నా, అంటే సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఏమైనా అలాంటివి? పక్కా ఉండాలి కదా, మరి బిగ్ బాస్ అంటేనే సర్ప్రైజ్. సో ఏదైనా కారు కానీ ఇల్లు కానీ పక్కా ఇస్తారు. ఓకే, కార్ అంటున్నారు కదా, కార్లో ఏ కార్ ఇస్తారు అనుకుంటున్నారు? ఇప్పుడు కొత్తగా లాంచ్ అయినవి అంటే మనకి స్పాన్సర్స్ కూడా చేస్తున్నారు కదా, ఆల్రెడీ మారుతి అనుకుంటున్నాం మేమైతే. ఓకే అండి, అంటే మరి ఇప్పుడు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ అనుకుంటున్నారు. నిఖిల్ అంటే మీకు ఎందుకు అంత ఇష్టం? ఇప్పుడు మీరే చెప్పండి, నిఖిల్ బాగా ఆడుతున్నారా లేదా? నిఖిల్ బాగానే ఆడతారు, కానీ పబ్లిక్గా ఏమనుకుంటున్నారు మేము తెలుసుకోవాలి కదా. అవునండి, అందరూ చూసిందే, నిఖిల్ బాగా ఆడుతున్నారు కాబట్టి నాకు ఇష్టం, అంతే. తను అంటే జెన్యూన్గా ఉన్నారు. ఓకే, మిగిలిన వారు జెన్యున్గా లేరు అనుకుంటున్నారా? అలా అని ఏం కాదు, అంటే కొంచెం వాళ్ళు గేమ్స్లో కొంచెం లో అనేసి అనుకుంటున్నాం. హాయ్ అండి, మీ పేరు? సిరి గారు, మీరు డైలీ బిగ్ బాస్ చూస్తారా? చూస్తామండి. ఇప్పుడు మీకు అందులో ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? అదే టాప్ 5లో ఉన్న కంటెస్టెంట్స్లో మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? నిఖిల్. ఓకే, నిఖిల్. అందరూ నిఖిల్ అంటున్నారు కదా, మరి నిఖిల్కి పోటీగా ఎవరైనా వస్తారనుకుంటున్నారా? నిఖిల్కి గౌతమ్ పోటీగా వస్తాడేమో అనుకుంటున్నాం. నిఖిల్కి గౌతమ్ పోటీగా వస్తాడు, మరి నిఖిల్ కాకుండా మేబీ గౌతమ్ గెలిస్తే? గౌతమ్ గెలడండి, నిఖిలే గెలుస్తాడు. ఏంటి అంత నమ్మకం? అంటే తను స్టార్టింగ్ నుండి ఉన్నాడు. గౌతమ్ ఓజీ క్లాన్ కాబట్టి మధ్యలో వచ్చారు. మ్యాక్సిమం మధ్యలో వచ్చిన వాళ్ళకి కప్పు రాదు. స్టార్టింగ్ నుండి నిఖిలే ఉన్నాడు కాబట్టి నిఖిల్కే కప్పు వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, మరి ఇప్పుడు నిఖిల్ గెలుస్తాను అంటున్నారు కదా, మరి ప్రైజ్ అమౌంట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు? లాస్ట్ టైం 50 ఇచ్చాడు కాబట్టి ఈసారి 50+ ఇస్తారు అనుకుంటున్నాం. అక్కడ ఉన్న థీమ్ వేరు కదా. థీమ్ వేరైనా అంటే మధ్యలో బిగ్ బాస్ చెప్పారు కదా, గేమ్స్ ఆడి వచ్చిన ప్రైజ్ మనీని విన్నర్స్ ప్రైజ్ మనీలో కలుపుతాము అని, ఆ అమౌంట్ కూడా ఇస్తారేమో అని అనుకుంటున్నాం. సరే, అయితే మరి ఇప్పుడు ఆ అమౌంట్తో పాటు ఏమైనా గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇస్తారని అనుకుంటున్నారా మీరు? లాస్ట్ టైం కూడా ల్యాండ్ ఏదో ఇచ్చినట్టు ఈసారి కూడా కారో ల్యాండో ఏదో ఒకటి ఇస్తారు. ఓకే, కార్ అంటున్నారు, మరి ఇప్పుడు కార్లో ఏమి ఇస్తారు అనుకుంటున్నారు? చూడాలి ఏ కార్ ఇస్తాడు. హాయ్ అండి, మీ పేరు? రాధిక గారు, మీరు డైలీ బిగ్ బాస్ చూస్తారా? చూస్తానమ్మా, నాకు టైం ఉన్నప్పుడల్లా బిగ్ బాస్ చూస్తాను. సరే, మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్లోని ఉన్న టాప్ 5లోని ఎవరు మీకు ఇష్టమైన కంటెస్టెంట్ అనుకుంటున్నారు? గౌతమ్ అండ్ నిఖిల్ అమ్మ. గౌతమ్ అండ్ నిఖిల్. మరి గౌతమ్ అండ్ నిఖిల్ టాప్ 2లో ఉంటారు అనుకుంటున్నారా? టాప్ 2లో అయితే వాళ్ళిద్దరే ఫైనల్ అనుకుంటున్నాను. ఓకే, మరి ఇక అమ్మాయి కూడా ఉంది కదా టాప్ 5లో, మరి ఆ అమ్మాయి టాప్ 2లో ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? అంటే నేను గెస్ట్ చేయడం అంటే బిగ్ బాస్ స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా లేడీస్ విన్ అవ్వడం అయితే చూడలేదు. ఫైనల్గా ప్రేరణ బాగా అందరిలో కన్నా స్ట్రాంగ్గా ప్రేరణ బాగా నిల్చుంది. కానీ నేనైతే నిఖిల్ అండ్ గౌతమ్ అనుకుంటున్నానమ్మా. ఓకే, మరి టికెట్ టు ఫినాలే ఫస్ట్ అవినాష్ తీసుకున్నాడు కదా, మరి అవినాష్ టికెట్ టు ఫినాలే ఫస్ట్ తీసుకొని మరి టాప్ 2లో ఎందుకు ఉండడు అనుకుంటున్నారు? వీళ్ళిద్దరితో పోలిస్తే అవినాష్ కొంచెం గేమ్స్లో వీక్గా ఉన్నాడమ్మా. ఓకే, మరి ఇప్పుడు నిఖిల్ అండ్ గౌతమ్ టాప్ 2లో ఉంటారు అనుకుంటున్నారు, మరి అందులో ఎవరు రన్నర్ ఎవరు విన్నర్ అని కూడా క్లారిటీ ఇవ్వగలరా?
ఇద్దరు అయితే పోటాపోటీగా ఉన్నారు. గేమ్స్ విషయంలో గౌతమ్ చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చాడు నిఖిల్కి. నేనైతే గౌతమ్ అని అనుకుంటున్నానమ్మా. సరేనండి. అయితే మరి ఇప్పుడు గౌతమ్ విన్ అవుతారు అనుకుంటున్నారు. మరి గౌతమ్కి ప్రైజ్ అమౌంట్ ఎంత ఇస్తారనుకుంటున్నారు? 55 to 60 బిలో అనుకుంటున్నాను. ఓకే. మరి ఇప్పుడు 55 to 60 బిలో అని ప్రైజ్ అమౌంట్ అనుకుంటున్నారు. ప్రైజ్ అమౌంట్తో పాటు ఇంకేమైనా ప్లస్ ఉన్నాయా? అంటే ఏమైనా గిఫ్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? నేనైతే విల్లా లేదు అంటే కార్ అమ్మ. ప్రైజ్ మనీతో పాటు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తారు. మరి కార్ అంటున్నారు కదా, కార్లో ఏ కార్ వేస్తారనుకుంటున్నారు? కార్లోనే అంటే మోడల్స్ని బట్టి అమ్మ, వాళ్ళు ఏదనుకుంటున్నారో అది ఇస్తారు. మనకి అంతగా పర్టికులర్గా కార్ల గురించి మాకు తెలియదు. వాళ్ళు ఏ ప్రైజ్ అనుకుంటున్నారో అది ఇస్తారమ్మ. మరి గౌతమ్ ప్లే గురించి కొంచెం మాకు వివరిస్తారా? ఓకే. గౌతమ్లోని ఒక కసి ఉందమ్మా. అంటే ఫస్ట్ ఆల్రెడీ గౌతమ్ వచ్చి ఎలిమినేషన్ అయిపోయాడు. నిఖిల్ రావడం ఇదే ఫస్ట్ టైము బిగ్ బాస్ 8లో. గౌతమ్ అంటే కొన్ని ట్రిక్స్ తెలుసుకొని గేమ్ ఆడుతున్నాడు. దాన్ని బట్టి ఏమైనా గౌతమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో అని అనుకుంటున్నానమ్మా. అయితే చూసారు కదండి, ఇప్పుడు మనం పబ్లిక్ ఏమనుకుంటున్నారు అనేది. పబ్లిక్ని అడిగాము. కొంతమంది నిఖిల్ విన్నర్ అవుతారు అనుకుంటున్నారు, కొంతమంది గౌతమ్ విన్నర్ అనుకుంటున్నారు. కానీ ఎవరు విన్నర్ అనేది రేపు మనకి రిలీజ్ అవుతుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాలి కదా.